హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మరో 2 రోజుల్లో ముగియబోతోంది. ఈ సీజన్ మొదట్లో పాపులర్ సెలబ్రిటీస్ అంటే విష్ణుప్రియ తప్ప ఎవరూ కనిపించలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని అందరూ సెలబ్రిటీలుగా మారిపోయారు. సీజన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు చివరి వారంలోకి అడుగుపెట్టారు. మొదట అడుగుపెట్టిన 14 మంది కంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అవినాష్, రోహిణి వంటి వారు బుల్లితెరపై ఎన్నో ఈవెంట్స్ చేస్తూ సినిమాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. టాప్ 5లో ఉన్న వారిలో అవినాష్కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి అతనికే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. కానీ అతని కంటే ప్రేరణకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రేరణ ఈ షోని చూసే యూత్ ఆడియన్స్కి ఈ షోకి ముందు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ కృష్ణ, ముకుంద, మురారి సీరియల్తో ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ని సంపాదించింది. ఈ సీరియల్ పూర్తి అవగానే ఆమెకు ఇతర ఛానల్స్లో ఆఫర్స్ కూడా బాగా వచ్చినట్టు తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ ఆఫర్ కోసం ఆమె తనకి వచ్చిన ఆ ఆఫర్స్ అన్నింటినీ పక్కన పెట్టిందట. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఈమెకి వారానికి 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ని ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రేరణకి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉండడంతో పాటు ఆమె మగవాళ్లతో సమానంగా గేమ్స్ ఆడడంని కిరాక్ లేడీస్, కిలాడి బాయ్స్ అనే ప్రోగ్రాంలో బాగా గమనించింది బిగ్ బాస్ టీం. ఈమె ఖచ్చితంగా బిగ్ బాస్కి సరిపోతుంది అని బలంగా నమ్మి ఆమెని ఈ షోకి తీసుకొచ్చారు. ప్రేరణ వాళ్ళ నమ్మకానికి మించి ఎక్కువ కంటెంట్ ఇచ్చింది. అన్ని రకాల ఎమోషన్స్ని చూపించి ఆడియన్స్కి బాగా దగ్గరై టాప్ 5కి వచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్గా నిలిచింది. 15 వారాలు ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు ఏకంగా 60 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇది సాధారణమైన విషయం కాదు. గెలిచిన కంటెస్టెంట్స్ కూడా ప్రైజ్ మనీ ఈ రేంజ్లో ఉండదేమో. మొత్తానికి ఈ షో ద్వారా ప్రేరణ జాక్పాట్ కొట్టేసిందనే చెప్పాలి. ఈ షో నుంచి బయటకు వచ్చాక ఆమెకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూద్దాం. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.